1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో విశాఖపట్నం సమీపంలో నేవల్ కమాండే చాలా కీలకంగా పనిచేశారు. ఆ రోజు పాకిస్తాన్ సబ్మెరైన్ గాజీని ధ్వంసం చేసింది మన విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ చేశారు. అందువల్లనే ఆ రోజు యుద్ధంలో మనం విజయం సాధించాం. అది చరిత్రలో మిగిలిపోయే సంఘటన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కలకత్తా నుంచి చెన్నై వరకు విశాఖపట్నం కోస్టల్ ఏరియా ఉన్నప్పటికీ కూడా, అదే మరి చెన్నై వరకు ఉన్నప్పటికీ కూడా ఇక్కడుండే నేవల్ కమాండ్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడే ఒక మాట చెప్పారు ఉదులో, నేను ఆ రోజు చూశాను. 10 రోజులు ఇక్కడే ఉన్నా. 10 రోజుల్లో నేవీ చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. అందుకే ఈ రోజు విశాఖపట్నాన్ని మనం ఒకసారి చూస్తే ఉదూద్ కంటే ముందు, ఉదు తర్వాతని మనం కంపేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి ఈ రోజు దేశ రక్షణకే కాదు, ఏదైనా విపత్తు వస్తే ఏ విధంగా కాపాడతారో ఇప్పుడే డెమాన్స్ట్రేషన్ లో కూడా చూపించారు. ఒక వరదలు వచ్చినా, ఒక ఆపద వచ్చినా, లేకపోతే తుఫాన్ వచ్చినా అందరికంటే ముందుండేది ఈ నేవీ ముందుంటారు. బాధితులను కాపాడతారు. ముఖ్యంగా మత్స్యకారుల్ని ఈ యొక్క తుఫాన్ సమయంలో ప్రాణ రక్షణ చేసే ఏకైక దళం ఈ నేవీ దళం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.